హలో, ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు అందరూ? నాకు చాలా కాఫ్, సో ప్లీజ్ బేర్ విత్ మీ ఇన్ బిట్వీన్ ఇఫ్ ఐ గెట్ కాఫ్. అండ్ గాడ్ విల్ డెఫినెట్లీ హీల్. జీసస్ ఆల్ పవర్ఫుల్, వీ హ్యావ్ ద గాడ్. సో ఈరోజు నేను నాకు దేవుడు చెప్పేటి చెప్తున్నాను. ఐఎమ్ నాట్ గోయింగ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఐఎమ్ నాట్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో విల్ స్టార్ట్ విత్ స్మాల్ ప్రేయర్ అండ్ దెన్ ఐ విల్ షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. స్తోత్రం స్తోత్రం పరిశుద్ధమైన దేవాని పాదములకు స్తోత్రమయ్యా తండ్రి. మీ యొక్క మరి తని వాక్యంను చెప్పుచుండగా అయ్యా మీరే బోధించండి మాకు. మరి తండ్రి మీ యొక్క మాటలను మరి తను వినిపించమని సమస్త ఘనత మీకు చెల్లిస్తూ ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తును నడుచున్నాను తండ్రి. ఆమేన్. సో యాజ్ ఐఎమ్ సేయింగ్ ఎవ్రీ టైమ్, the important thing for everyone on this earth is knowing God. Knowing God is everything you have to do in this life. Apart from your day work and responsibilities, everybody has, but knowing God uh, will guide you in a right direction for your life and everyone's life. If you do not know God, your life will be waste, and you will lose your soul, and you don't know what is the truth. The truth God has revealed in His word. So everyone has to know the God. So you may ask, how I know the God? Go and take Bible and read the word of God every day, and God will open your eyes and you can listen to the preachings. There are so many preachers, they are preaching the word of God and about God. So everywhere, because Jesus has introduced the gospel. Why gospel Jesus introduced? Because God has planned a beautiful future for us, and He want to separate evil from good. Okay, who are the evil people, who are the good people? So God uh, never అంటే తనకి ఒక్కరు కూడా నశించుట ఆయన చిత్తం అయితే కాదు. కాకపోతే దేవుడు మనకు ఫ్రీ విల్ ఇచ్చాడు, వెదర్ యూ నీడ్ టు గో రైట్ వే ఆర్ రాంగ్ వే. సో ఆ యొక్క స్వతంత్రత అనేది దేవుడు మనకు దయచేశాడు. సో ఎప్పుడైతే మనము రైట్ వే, వెన్ వి సర్చ్ గాడ్, వెన్ వి నో గాడ్, వెన్ వి నో ట్రూత్, వాట్ ఈస్ ద ట్రూత్? ద ట్రూత్ ఈజ్ ద వర్డ్. ఆయన యొక్క వాక్యమే సత్యం. ఆ వాక్యం ఏంటి అనంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి, మరి మనం పాపంలో మనం కొట్టుమిట్టాడుతూ ఆ పాపాన్ని జయించలేకపోతున్నప్పుడు దేవుడే తన ప్రియ కుమారుని, మరి సన్ ఆఫ్ గాడ్ జీసస్ని ఈ లోకానికి పంపించి మన యొక్క పాపమును మీద జయమును కొట్టివేయడానికి ఆయన రక్తం ద్వారా మనము పవిత్రులుగా మార్చబడ్డాము. సో ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరూ కూడా మరి మనము ఒక న్యూ లైఫ్ని మనము స్టార్ట్ చేస్తున్నాము. వెన్ యూ యాక్సెప్ట్ జీసస్ ఇన్ యువర్ లైఫ్, అంటే ప్రతి ఒక్కరు కూడా జీసస్ గురించి తెలుసుకోవాలి. జీసస్ ఎవ్రీ వన్, హీ ఈజ్ నాట్ ఎ రిలీజియస్. ఆయన మతపరమైన కాదు. ఒక హిందువు, ఒక ముస్లిము, ఒక బౌద్ధము, బుద్ధ, జైన్, సో మెనీ రిలీజియన్స్ ఆర్ దేర్ ఇన్ ద వరల్డ్, బట్ జీసస్ నెవర్ బిలాంగ్ టు రిలీజియస్. హీ ఈజ్ ద వే టు ద హెవెన్, హీ ఈజ్ ద వే టు గాడ్. సో ఎప్పుడైతే మనం జీసస్ వేలో వెళ్తామో, we are reaching the right path. And one more thing, Jesus offered us the life back. సో మనము ఇప్పుడు అందరము చనిపోతున్నాము కదా, చాలామంది మనం అందరినీ చూస్తున్నాము. ఎవ్రీడే we will hear somebody has dead and they cannot come back in this world, right? And whatever they earn, they are not taking anything. And it is we are seeing this is practical.
So this is very important. The people are ignoring and they are too busy in this world, but this is not um, this won't save your soul. To save your soul, you need to go to God. You need to come to God. సో దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఈ యొక్క ఆత్మ అనేది రక్షించబడుతుంది అండ్ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. సో ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క మార్గంను నువ్వు తెలుసుకుంటావు, ఆయన దగ్గరకు వచ్చినప్పుడు సత్యం అనేది ఏంది గ్రహిస్తావు, ఈ యొక్క పాపం అనేది ఏంది గ్రహిస్తావు, ఈ శరీర క్రియలు, వ్యభిచారము, లస్ట్, సో మెనీ ఆర్ దేర్ ఇన్ ద వరల్డ్ నౌ, ఇట్ ఈస్ రూలింగ్, రైట్? సో పోర్నోగ్రఫీ అని, ఫ్లర్టింగ్ అని, they are taking very easy, and this in this nowadays the people are not thinking it is a sin. They are accepting sin as a correct. We can do nothing, and court also approving such things. ఆడపిల్లల్ని పెళ్లి చేసుకోవడానికి మగపిల్లలు same gender can marry, there is no problem. So all these evil rules are coming, and the people are accepting it as a correct way. They are will, but this will, okay, you can accept and you can live like that, but can you save the soul with that? Only God can save the soul. Only Jesus can save your soul. Who is this? Wait. ఎవరు? నేను ప్రీచ్ చేస్తున్నా. వచ్చిందా? లేదు, ఇంకా చెప్పలే వాళ్ళు. చెప్తా ఉన్నారు. ఓకే, నాకు ఒక హాఫ్ అన్ అవర్ వెళ్దాం. సారీ మై ఫ్రెండ్స్. ఓకే, సో సారీ ఫర్ ద ఇంటరప్షన్. సో నేను ఎక్కడున్నాను? సో ఎవ్రీబడి హ్యాస్ టు నో జీసస్. జీసస్ ఈజ్ అవర్ వే. జీసస్ ఈజ్ అవర్ lifestyle, I can say, because Jesus, what is the lifestyle, you may ask, of Jesus Christ? Jesus Christ has never done wrong to anyone. He just shown the love to the neighbor, to the people, to the sinners. And Jesus ఆయన ఏంటంటే కనికరం కలిగి, ప్రేమ కలిగి, ఇతరుల పట్ల సహాయం పూర్వకంగా ఇలాంటి వేస్ ఆయన చూపించాడు. ఇట్ ఈస్ నాట్ డిఫికల్ట్, ఇట్ ఈస్ వెరీ గుడ్, బట్ బికాజ్ వీ హ్యావ్ ద ఈవిల్ నేచర్ ఇన్ అస్, కోపము, క్రోధము, కక్షలు, ఇంకా చాలా ప్లెజర్స్, వీ హ్యావ్ సెల్ఫ్ డిజైర్స్ దట్ వీ హ్యావ్ టు రిమూవ్, and then we can adapt Jesus. So Jesus, once you have faith in Jesus, Lord, I am a sinner, forgive my sins, and I accept you in my life, then the Holy Spirit will come in you and it will guide your life. So the simple way to accept Jesus, to repent from your sins and accept Jesus, and you need to follow the lifestyle of Jesus. లైఫ్ ఆఫ్ జీసస్ ఏంటంటే ఆయన అస్సలు డూ ఈవిల్, అంటే ఎవరైనా మనకు చెడు చేస్తే వాళ్ళకు మంచి చేయమంటాడు. దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ వే ఆఫ్ జీసస్. అండ్ వన్ మోర్ థింగ్, లవ్ యువర్ సెల్ఫ్. నువ్వు ఎలా నిన్ను ప్రేమించుకుంటున్నావో యూ హ్యావ్ టు లవ్ others the same way. Means there should not be any difference. You should be selfless. Okay, that is the way. And you have to always have compassion on others. సో ఇప్పుడు మనం ఎవరినైనా తప్పుడు దారిలో వెళ్ళే వాళ్ళని చూస్తుంటాము, తప్పులు చేసే వాళ్ళని చూస్తాం. వీ షుడ్ నాట్ బీ, మనం వాళ్ళని అసహించుకోవద్దు. ఇన్స్టెడ్ వీ హ్యావ్ టు షో కంపాషన్ అండ్ వీ నీడ్ టు ప్రే ఫర్ దెమ్. సో జీసస్ వ్యభిచారుల దగ్గరికి వెళ్ళి హీ డెలివర్డ్ దెమ్. అండ్ మగ్దలేన మరియ అందరూ కొట్టడానికి వచ్చినప్పుడు, అందరి పాపాలు రాసినప్పుడు, అంటే ఎవ్రీబడి హ్యాస్ సిన్, but they are inside, they are blaming other. Everybody has sinner, right? All are sin, నేను కూడా. సో బట్ గాడ్ హ్యాస్, ఆయన యొక్క మరణం ద్వారా, ఆయన యొక్క సిలువలో ఆయన రక్తము,
ఆ రక్తం మనని పవిత్రపరిచింది. కాబట్టి వీఆర్ నౌ సెట్ ఫ్రీ ఫ్రమ్ సిన్ అండ్ వీఆర్ న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్. సో న్యూ క్రియేషన్ అంటే వీ నీడ్ టు షుడ్ నాట్ డూ సిన్ ఎనీమోర్ అండ్ వీ షుడ్ వాక్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యానికి విధేయత కలిగి ఉండాలి. అండ్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ జీసస్ వీ నీడ్ టు యాక్సెప్ట్ ఇన్ అవర్ లైఫ్. సో వీ హ్యావ్ టు డూ గుడ్ టు అదర్స్ ఈవెన్ దో దే scold you, they blame you, ఎన్ని చేసినా ఫ్రమ్ యూ షుడ్ ఓన్లీ షో ద గుడ్. సో మళ్ళీ ఇతరులను ప్రేమించే వాళ్ళలాగా ఉండాలి. సో దిస్ ఈస్ ద సింపుల్ లైఫ్ స్టైల్ జీసస్ హ్యాస్ షోన్ అండ్ దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం. సో ఇఫ్ యూ అంటే దేవుడు ఏమన్నాడు, పరిచారం చేసుకొనుటకు నేను రాలేదు కానీ పరిచారం చేయుటకు వచ్చాను. ఐ వానా బీ ఎ సర్వెంట్ మైండ్ సెట్ ఉండాలి. అంతేగాని ఓ నేను గ్రేటు, నా దగ్గరికి అందరు వచ్చి మొక్కాలి, దిస్ ఈజ్ నాట్ ద వే. సో ద యాటిట్యూడ్ ఆల్సో వీ నీడ్ టు చేంజ్. సో దిస్ ఈజ్ ద జీసస్ వే. సో ఈ యొక్క పద్ధతిలో ఎప్పుడైతే మనం మంచి చేస్తూ మనకు చెడు చేసిన వాళ్ళని ప్రేమిస్తూ మన శత్రువులను ప్రేమించి మనం ద్వేషించే వారిని కూడా మనము ప్రార్థన చేసి మనం ఈ హింసించే వారి కొరకు మనము బ్లెస్ చేసినప్పుడు దట్ ఈస్ ద వే ఆఫ్ జీసస్ అండ్ వీఆర్ గోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్ అండ్ గాడ్ విల్ కమ్ అండ్ రిసైడ్ ఇన్ యూ అండ్ ద అదర్ పీపుల్ సీ ఇన్ యూ క్రైస్ట్. సో దట్ ఈస్ ద అల్టిమేట్ గోల్ ఆఫ్ ఎ క్రిస్టియన్. సో దిస్ వీ నీడ్ టు అండర్స్టాండ్ from all Bible will say that a divine Jesus paralokamaya నుండి వచ్చాడు. ఆయన he is not belong to this world but he ఆ శరీరం అనేది ఈ యొక్క వరల్డ్కి సంబంధించింది. God has gone through the persecutions, blames, చాలా తిడతారు, ఆయనని కొడతారు, ఉంచుతారు, ఎవ్రీథింగ్ God has bared అండ్ మనం కూడా అలా భరించాలి. అందుకే గాడ్ సెడ్ టేకప్ యువర్ క్రాస్ అండ్ వాక్ విత్ మీ. క్రాస్ అంటే ఆ యొక్క భరించడం ఇతరులు మనల్ని నిందించినప్పుడు, ఇతరులు మనల్ని కష్టపెట్టినప్పుడు, ఇతరులు మనల్ని దూషించినప్పుడు వీ షుడ్ షో ద లవ్ ఆఫ్ క్రైస్ట్, వీ షుడ్ ఫర్గివ్ దెమ్, వీ షుడ్ బ్లెస్ దెమ్. సో దిస్ ఈస్ ద వే ఆఫ్ జీసస్. సో దిస్ ఈస్ ద ట్రూ క్రిస్టియన్. A true Christian life should be like this, be like a Christ. That is the will of God. So thank you so much and ఈ యొక్క వీడియోని చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై వీడియోస్ అండ్ బీ లైక్ క్రైస్ట్. దట్ ఈస్ నాట్ కాంప్లెక్స్ టు బీ లైక్ క్రైస్ట్ బట్ యూ నీడ్ టు డినై యువర్ సెల్ఫ్. డినై ఇన్ ద సెన్స్ నీ యొక్క గర్వము, నీ అహంకారము, నీ కోపము, నీ క్రోధము, ఇవన్నీ నీ నుండి తృణీకరించాలి. So you will become like Christ and that is the true goal of a Christian. Ante. So you need to check every day whether I am following the ఏదైనా నాలో బ్యాడ్ నేచర్ ఉందా దేవా, is I am doing good to others, is I am selfish, is I am anywhere. So you need to examine every day in front of God through prayer. So God will guide you. ఒక్కొక్కటి ఆయన తను చెప్తూ మనని బీ లైక్ క్రైస్ట్. సో దట్ ఈస్ ద అల్టిమేట్ గోల్ అండ్ యు ఆర్ ఎలిజిబుల్ టు ఎటర్నిటీ. సో ద మెయిన్ పర్పస్ ఆఫ్ గాడ్, హీ కెప్ట్ ద ఈవిల్ అండ్ గుడ్ ట్రీ టు డివైడ్ ద పీపుల్ హూ ఆర్, ఎవరైతే చెడు మార్గంలో ఎంత చెప్పినా, దేవుడు వాక్యం చెప్పినా, దేవుడిని చెప్పినా ఏది వినకుండా స్టిల్ దే ఆర్ desired to this world, then they will perish. So they will be put to hell. But whoever obedient to God and want to change and accept Jesus and be like the lifestyle of Christ, when they adapt, they are going to heaven. So this is that's why God has put the evil and good tree and he given a commandment but we disobeyed and God has put some సాతాన్ ఎలాగొచ్చి దేవుని పనిని పాడు చేస్తుంది. బట్ దట్స్ ఆల్ గాడ్ నోస్. బట్ గాడ్ వాంట్స్ అస్ టు కమ్ టు విత్ ద ఫ్రీ విల్. ఆయనను స్వతంత్రంగా ఆయనను తెలుసుకొని ఆయన దగ్గరికి రమ్మన్నాడు. గాడ్ నెవర్ ఫోర్స్ ఎనీథింగ్. గాడ్ నెవర్ సేస్ యూ నీడ్ టు ఫాలో మీ, యూ నీడ్ టు నో మీ. నో, దట్ ఈస్ నాట్ గాడ్స్ నేచర్.
God has given everything for us, like Bible, preachers, gospel, videos, every provision God is providing. But still you are ignorant to the word of God, to searching God, to know God. You are in danger. You are going to perish and you are going to hell. If you think this is all, we don't care, we don't mind, then you are dying, right? That is practical. So think about it and accept Jesus and accept the lifestyle of God and do good to others. Okay, God bless you, and we will meet next week. And pray for me, I am also not well. And pray for me, and I pray for everyone who is watching. And we have to know, when we know the truth, we need to share the truth, so that we can um, we can be a partner with God, and we can work for the kingdom of God. So all glory to Jesus, and with small prayer I'll end this session. స్తోత్రం స్తోత్రం మహాగణుడైన పరలోక రాజా, నీ పాదాలకు వందనాలయ్యా. నీ వాక్యంను మరి తండ్రి మరి దయచేసినందుకు వందనాలు. వినిచున్న వారందరిలో మరి తండ్రి ఇది వర్కౌట్కు నీ కృపను దయచేయండి. మరి తండ్రి నీ యొక్క మరి రాజ్యము వచ్చును తండ్రి, నీ చిత్తమంతే నెరవేర్చబడును తండ్రి. మేమందరము నాయన ఏసేలాగా మరి తన్ని మార్చబడి నాయన మరి తన్ని నిన్ను కలిగిన జీవితం, నిన్ను పోలిన జీవితం మేము ఉండుటకు సహాయాన్ని దయచేయమనయ్యా. ఎవరికి ఏ అవసరతలు ఉన్నాయో అవన్నీ తీర్చండి నాయన. ఇరుకు ఇబ్బందుల నుండి విడిపించండి. అనారోగ్యం ఉన్న వాళ్ళని స్వస్థపరచండి నాయన తండ్రి. మరి ప్రభా, మొదటగా తండ్రి నిన్ను వెదికే జీవితం దయచేయండి. దే షుడ్ నాట్ బీ బిజీ ఇన్ దిస్ వరల్డ్, బట్ వాట్ ఈస్ మై లైఫ్, వాట్ ఈస్ ద పర్పస్ అని మరి క్రియేటర్ని తెలుసుకొని నాయన వారి హృదయాల్లో మరి సత్యమును గ్రహించి స్వతంత్రులుగా బ్రతికి నీ రాజ్యం కోసము పాటుపడే బిడ్డల వలె అందరినీ దీవించమని వినిచిన వీరందరికీ మీ మెండైన ఆశీర్వాదాలు దీవెని కుమ్మరించండి. అనేకులకి ఒక వాక్యం రీచ్ అవుటకు నీకు దయచేయమని అయా సమస్త మహిమాఘనత నీకే చెల్లిస్తున్న ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. Visit my videos and share, subscribe. Bye bye. We'll meet next week. Bye.